అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు ఇక్కడ మాలలు, స్వార్థపరులైన మాలలు. వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు. అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు. మేము అంబేద్కర్ గారి మీద మాట్లాడుతున్న సమయంలో అంబేద్కర్ ఒక సందర్భంలో 4-5 సందర్భాల్లో మహర్లతో మీటింగ్ పెట్టిండి అన్నాం, తప్పేం లేదు. అది కూడా అంబేద్కర్ రాసిన గ్రంథాల్లోనే ఉన్నది. కాబట్టి దళితులందరి కోసం పోరాటం చేసిన మాట ఎంత వాస్తవమో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో తన సొంత కులస్తులైన మహర్లతో మీటింగ్ పెట్టిన వాస్తవం కూడా అంతే వాస్తవం. అది ఒక సందర్భంలో మహర్లతో మీటింగ్ పెట్టింది అంబేద్కర్ అన్నాం, అది ఇంకా 100 సార్లు అంటాం, తప్పేం లేదు. కానీ అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా దళితులు పీడిత వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ వారసత్వాన్ని, అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఎవరైనా ముందుకు నడపండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దాన్ని ముందుకు నడిపించండి, కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు. ఇక్కడ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు నడిపించేది, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట వారసత్వాన్ని ముందుకు నడిపించేది, రథాన్ని ముందుకు నడిపించేది తెలుగు నేల మీద మాదిగలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మాదిగలు దానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ అంబేద్కర్ పోరాట రథానికి అడ్డు తగిలే వాళ్ళు, వెనుకకు నెట్టేసే వాళ్ళు ఇక్కడ మాలలు అనే విషయం కూడా, అందులో స్వార్థపరులైన మాలలు అనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? నేను అంటున్నా, జపం చేయడం కాదు, అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు. నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు. నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.